మీరంతా కూర్చోవాలంటే వాళ్ళకి ఇంకా కుర్చీలు వేయాలి. రాముడే ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ పౌర్ణమి రాముల వారి పౌర్ణమి ఇలాగా ప్రకటించారు శ్రీనివాస్ గారు. మీరందరూ చూసారా ప్రాణప్రతిష్ఠ? టెక్నాలజీ వల్ల మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటూ చూసే ఒక భాగ్యం. అక్కడికి వెళ్ళి చూడలేదే అనిపించింది ఎవరికన్నా? లేదు సార్, అట్లా అక్కడ ఉన్నట్లే అనిపించింది. అక్కడికి వెళ్ళాలనిపిస్తుందా అందరికి? వెళ్ళాలా? మోదీ ఆదేశం మేము పాలించాం. తొందర చేద్దండి రాముడు ప్రతిష్టాపనకి తొందర అని చెప్పి ఆయన ఏమి ఇచ్చారు మాట్లాడినా మేము మొదలు కట్టవాడు. సరే, ఇప్పుడు అందరూ వెళ్ళాల్సిందే అక్కడికి. ఖండితంగా అక్కడికి వెళ్ళకుండా మనం ఇక్కడే ఉంటూ, ఇక్కడే అంటే మేము నుగ్గులపురాలు, మీరే మీ ఇళ్ళల్లో ఉంటూ అక్కడికి వెళ్ళినంత పుణ్యం లేదా దానికన్నా ఎక్కువ పుణ్యం సంపాదించే మార్గం ఉందా? ఆత్మ ఎలా? దాని గురించి చర్చిద్దాం. ఓకే, అప్పుడు రాముని వారి తత్వం తెలుసుకోవాలి మనం, అవునా? రాములు వారి తత్వం తెలుసుకోవాలి. తర్వాత ప్రాణ ప్రతిష్ఠ యొక్క తత్వం, ఈ రెండు. ఫస్ట్ రాములు వారి తత్వం. రాములు వారు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? నరుడు అని చెప్తాము. అంతేగా, సన్ ఆఫ్ దశరథ, లేకపోతే హస్బెండ్ ఆఫ్ సీతామాత, బ్రదర్ ఆఫ్ లక్ష్మణ, గురు ఆఫ్ హనుమంత, శిష్య ఆఫ్ వశిష్ఠులు. అంతే కదా. రాముల వారు ఎవరంటే ఇది. ఆయన సర్వగుణ సంపన్నుడు, అవునా స్వామి? ఇంకా దాని గురించి నేను ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాద పురుషోత్తముడు. ఆయన్ని అలా మనం భావించి పూజించటం వల్ల మనకేంటి ఉపయోగం? వాళ్ళ గుణాలు, వాళ్ళ తత్వాలు స్వాభావికంగా మనలో ప్రకటన అవ్వాల్సిందే, అంతే కదా. ఇప్పుడు సత్సంగం వల్ల అదే కదా ఉపయోగం. దుస్సంగం వల్ల, రెండింటి వల్ల తేడా మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు రాముల వారిని మనం ఇలా మనస్ఫూర్తిగా ఈ గుణాలు ఆయన గురించి తెలుసుకుని ప్రార్థిస్తే స్వాభావికంగా ఆ గుణాలు మనలో ప్రకటన అవ్వాల్సిందే. ఆయన ఎవరో తెలవకుండా మనం ప్రార్థిస్తే తెలియదు కదా. ఇప్పుడు ఎవరో ఒక చైనా వాడు వచ్చాడు, ఇదిగో రాముల వారు అంటే సరే మీకోసం ప్రార్థిస్తా అంటాడు, ప్రార్థిస్తాడు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం? ఎంతో కొంత ఉపయోగం అంటే ఈశ్వరుడు కాబట్టి ఎంతో కొంత ఉపయోగం ఉండొచ్చు. కానీ ఇలా మనం చేస్తే దాని వైభవంగా ఉంటుంది. అలా అంటే మనం ఆయన గురించి తెలుసుకోవాలి కదా, మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి అసలు ఎవరో ఏంటి అని. ఒకసారి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎవరో చదువుతున్నారు, వాళ్ళని రాముడు అంటే తెలుసా అన్న, వా రా ఇది మన దేశంలో వాళ్ళ సిలబస్లో అసలు ఏమీ లేదు.
ఏదో అమర చిత్ర కథ దయ వల్ల మా అందరికీ రాముల వారి చరిత్ర బాగా తెలిసింది. అంటే మామూలుగా మనకి సిలబస్లో అలా ఎక్కువ ఏం లేదు కదా, ఏదో ఒక తెలుగు మాస్టరా లేకపోతే కన్నడ మాస్టరా ఎవరన్నా లాంగ్వేజ్ టీచర్స్ చెబితే తప్ప మనకి సిలబస్లో ఏం లేదు రాముడి గురించి ఎక్కువ. అంటే మనం మెయిన్లీ ఇప్పుడు టాపిక్ అటు వెళ్ళద్దు. రాముల వారి తత్వం మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆయన గుణాలు అనమాట. అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనలో ఆ విలువలు వస్తాయి. ఏ విలువలు రావాలి అంటే ఒకటి తీసుకుందాం, ధర్మం. ధర్మమూర్తి కదా రాముల వారి. స్వామీజీ చెప్పారు కదా, అది ఒక్కటి తీసుకున్నా చాలు. ఆయన పాటించిన ధర్మాన్ని మనం పాటిస్తే ఇక కుటుంబంలో ఎంత శాంతిగా మనం బ్రతకొచ్చు. అవునా? స్వామీజీ అన్నట్టు తల్లిదండ్రులకే చూసుకోలేని సమాజంలో ఉన్నాం ఇప్పుడు. అంటే రాములు వారిని మనం ప్రార్థిస్తున్నాం అంటే ఆయన ధర్మాలు మనలో రావాలి, వచ్చినాయి అంటే మనం దాన్ని సార్థకం చేయటం అంటే ఎలా? మన ఇంట్లో వాళ్ళని ముందు మనం శుభ్రంగా చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు. అన్నదమ్ముల మధ్య కొట్లాటలు ఉండకూడదు. తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. ఇప్పుడు మనం ప్రేమగా మన తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నాం, లేకపోతే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ సహధర్మచారిని ప్రేమించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మనం రాముడిని పూజించట్లేదు. అవునా? పూజించట్లే. మరి ఎవరిని పూజిస్తున్నాం మనం? ఎవరిని పూజిస్తున్నాం? దానికి ఆపోజిట్గా ఉన్నవాడిని పూజిస్తున్నాం. ఎవరైనా? రావణాసురుడు. అవునా? ఆయనకి ఏమన్నా విలువ ఉందా? వాళ్ళ నాన్న మాటకి ఏమన్నా విలువ ఉందా ఆయనకి? లేదు. వాళ్ళ తమ్ముళ్ళే చెప్పింది ఎండు, వాళ్ళ మీద ప్రేమ లేదు. స్త్రీలని అస్సలు. మనం రాముల వారిని పూజిస్తున్నామా రావణాసుని పూజిస్తున్నామా మనమే అడగాలి క్వశ్చన్. మనకి ఈ గుణాలు ఉన్నాయో మనం రాముల వారిని పూజిస్తున్నట్టే. ఓకే, ఇంతేనా రాముల వారి? ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు మన టాపిక్ ఏంటి? రామతత్వం. మధ్యలో నేను అడుగుతా క్వశ్చన్లు, అందరూ జాగ్రత్తగా ఉండదు, అటు ఇటు చూడకూడదు. ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటి? రాముల వారి ధర్మం అన్నాం. రెండోది అంతేనా అన్నాం అనుకోండి. ఈ ధర్మం మనం పరిపాలిస్తే మన లైఫ్లో, అంటే మన రాముల వారిని ఇలాగే మనం పూజించామనుకోండి, అప్పుడు ఆ రాముల వారు అక్కడితో మన ఆపరు. ఇంకొంచెం ఎవరు? ఇంతేనా రాముల వారు? ఇంకేమన్నా ఉందా? ఇంకా ఉంది. మీరందరూ చూసారుగా ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట చూసారా? ఆ ప్రాణ ప్రతిష్టలో ఒక క్లూ ఉంది. రాముల వారు ఇంతే కాదు, ఇంకా కొద్దిగా ఉంది రాముల వారిలో అని. అదేంటది చెప్పండి. రాములల్లాని చూశారు కదా అందరూ, వైభవంగా ఉన్నారా నవ్వుతూ? ఆయన ఒక క్లూ ఇచ్చారు ఆ ప్రతిష్టలో. ఎక్కడంటే ఆ విగ్రహం ఉంది, విగ్రహం పైన ఇంకో విగ్రహం ఉంది. ఏంటి ఆ విగ్రహం? శ్రీ మహావిష్ణు. ఇంకా అంతేనా? లక్ష్మీదేవి ఉంది. ఇంకా ఎవరో చెప్పండి. లక్ష్మి ఉంది. ఇంకా శేషపానం ఉంది. ఆ పరమాత్ముడు నిద్రిస్తాం. ఇంకా ఇదంతా ఒక పాయింట్. 3 పాయింట్లు ఉన్నాయి అక్కడ. ఇంకా ఏమున్నాయి? బ్రహ్మదేవుల వారు ఉన్నారు అక్కడ, ఉన్నారా లేదా? ఇంకా ఇంకా ఈశ్వరుడు, మహేశ్వరుడు, ముగ్గురు ఉన్నారు పైన. రాములల్లా విగ్రహం ఉంది కదా, పైన చాలా అద్భుతంగా మార్బుల్తో చెక్కారు. అదేం పర్వాలే. వీళ్ళు ముగ్గురు ఎందుకున్నారు అక్కడ? ఒకటే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పెట్టారు అక్కడ.
అంటే ఏంటి వాళ్ళు దేనికి ప్రతీక? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయం. అవునా? దీనికి ప్రతీకం అన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఈ మూడింటికి ప్రతీకం. అంటే వీళ్ళు మూడు కలిసి ఒకళ్ళే సూచన ఇస్తున్నారు. అది ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరంటే సృష్టి స్థితి సంహారం చేసేది ఎవరు? ఆయన ఈశ్వరుడు. సో ఈ రామ్లల్లా ఎవరు అన్నాం అనుకోండి, ఎటు వెళ్తాను మన ధ్యాస? మనం గనక ధార్మికంగా అన్నీ చేస్తే రాముడు మన అక్కడితో ఆపడు. నేను ఎవరు అనుకుంటున్నారా, పైకి చూడండి అంటున్నాడు. ఈ చిన్న చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా, పైకి చూడండి తెలుస్తుంది నేను ఎవరు. ఎవరు నేను ఈశ్వరుణ్ణి. అవునా? భగవద్గీతలో రాజబీజంలో ఆయన ఏమంటారు? అవజానంతి మాం మూఢ మానుషి తనుమాశ్రిత పరం భావం అజానంతం మమ భూత మహేశ్వరం. శ్రీకృష్ణుల వారు కూడా అంటున్నారు. ఏమనుకుంటున్నారు? నన్ను సన్ ఆఫ్ వాసుదేవ్ అనుకుంటున్నారా? కాదంటున్నారు. ఎవరు నేను? మమ భూత మొత్తం ఈశ్వరుణ్ణి నేను అంటున్నారు. ఈశ్వరుడే ఈ రకంగా వచ్చాడు. ఎవరు? రాములు వారిలాగా. అవునా? రెండో స్టేజ్కి వెళ్ళాం మనం. కానీ ఈ రెండో స్టేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ది ఆయన రాములు వారిని ఆయన సద్గుణ సంపన్నంగా మనం ప్రార్థిస్తే, ఆ గుణాలు మనలోకి వస్తే అప్పుడు మనకి పాస్వర్డ్ వస్తుంది. దేనికి? ఆయన ఈశ్వరుడే నమ్మితే. ఇప్పుడు ఆయన ఈశ్వరుడే అని మనం నమ్మేమో లేదో దానికి అంత ఏంటి గ్యారంటీ? ఇప్పుడు ఓకే, ఈశ్వరుడు అక్కడి వరకు తీసుకెళ్ళాడు రాములు వారిని. ఈశ్వరుడే అని మనం నమ్మాం. ఆయన గుణాలను మనం పాటించుతాం. ఈశ్వరుడే అంటే ఇంకా సృష్టి స్థితి సంహార మూర్తి అన్నమాట ఆయన. చిన్న డౌట్. శ్రీరాములు బ్రహ్మ విష్ణు అవతారమా శివుని అవతారం? అదే ఇప్పుడు విష్ణు శివుడు బ్రహ్మ మూడు కలిపితే ఏంటి? కానీ శివుడు ఒకే అవతారం అని అదేగా. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళని ఇప్పుడు ఎవరిని తీసుకున్నా వాళ్ళలో ముగ్గురు ఉంటారు. వాళ్ళు ముగ్గురు వేరే కాదు. అందుకనే కదా ఇప్పుడు విష్ణు మూర్తి యొక్క పూజ సంపన్నం అవ్వదో అక్కడ మహాదేవుని పెట్టకపోతే. అవునా? అంటే దాని అర్థం ఏంటి? ముగ్గురు ఒకటే కానీ మన కోసం. అంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి మనం ప్రార్థించాలి అన్నాం అనుకోండి. అప్పుడు మనం ప్రార్థిస్తున్నాం ఈశ్వరుడికి ఏంటి? నా మీద మీకు దయతో నాకు కావాల్సిన రూపంలోకి మీరు రండి. అప్పుడు ఆయన రాముల వారిలాగా మన ముందుకు వచ్చాడు. ఉన్నదే అదే కదా. ఇప్పుడు కొంతమంది అంటారు, మీకేంటి ఇంతమంది కోట్ల మంది ఉన్నారు దేవతలు అని. ఉంటే నష్టం ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద కొంతమందికి హనుమంతుల వారి మీదే మనసు లగ్నం అవుతుంది. దానివల్ల నష్టం ఏంటి? ఆ ఈశ్వరుడే హనుమంతుల వారిలాగా ప్రకటమయ్యారు. కానీ మనం ప్రార్థించేది ఎవరికి? ఒకరినే. ఇప్పుడు మనం భూమానంద స్వామీజీని ప్రార్థిస్తున్నాం అంటే ఎవరిని ప్రార్థిస్తున్నాం? గురుతత్వాన్ని. డైరెక్ట్గా ఈశ్వరుణ్ణి ఆ రూపంలో మనం ప్రార్థించుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈశ్వర తత్వం మనకు అర్థమైంది నిజంగా అంటే ఏంటంటే ఆ ఈశ్వరుడికి సమర్పణ చేయాలి. అంతే కదా. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి కోరుకుంటాం కదా. కోరుకోవాల్సిన అవసరం ఉందా? ఈశ్వరుడు అంటే ఏంటి అసలు డెఫినేషన్? ఈశ్వరుడు ఎవరో? ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. అంతే కదా. ఇంకా ఆయనకి తెలవంది ఏమైనా ఉందా? సర్వజ్ఞుడు. ఆయన చేయలేనిది ఏమైనా ఉందా? లేదు. సర్వశక్తిమాన్, సర్వజ్ఞుడు, మళ్ళీ సర్వాంతర్యామి. అన్ని సార్లు ఆయనే ఉన్నాడు. ఆయన లేని ప్లేసే లేదు. ఆయనకి సమర్పణ చేయకపోతే ఇంకెవరికి సమర్పణ చేస్తాం? అలాంటి ఒక తత్వం ఉంది అంటే ఇక మనం వేరే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉందా? దేని గురించి అన్నా ఆలోచన కూడా ఆయనే కదా. ఎవరి గురించి అన్నా మనం ఆయనకి అడగాల్సిన అవసరం ఉందా? ఇంట్లో ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఏదో ఒకటి సరిచేసి మనకన్నా ముందే కదా ఆయనకి తెలుసు. అంటే సమర్పణ అనేది మనకి స్వాభావికంగా సహజంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? సమర్పణ తెలుసుకున్నాం. ఆయన్ని ఈశ్వరుడుగా మనం గుర్తిస్తే. గుర్తించారా?
వెంకటేశ్వర గారు గుర్తిలే. ఎవరన్నా డల్గా ఉన్నారంటే నేను పేర్లతో పిలుస్తా, అందరూ గుర్తిలే. సో ఈశ్వరుణ్ణి మనం గుర్తించామంటే సమర్పణ అనేది 100%. ఇక ఆయనే చూసుకుంటారు, ఏమైనా సరే ఆయనే చూసుకుంటారు అనే ఒక దృఢమైన నమ్మకం మనలో ఏర్పడుతుంది. అప్పుడు మనం రాములు వారిని ఈశ్వరునిగా గుర్తించాం ఇప్పుడు మనం, అంతే కదా. ఓకే, ఈశ్వరుడిగా గుర్తించాం, అంతా ఆయనే. సమర్పణ భావం మనలో ఉంది అంటే అక్కడితో కూడా ఆగదు. అందరిలోనూ ఆయన ఉన్నారు కదా, అందరిలోనూ ఆయన ఉంటే అందరిలోనూ ఆయన్ని చూసుకుని ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? రాముల వారు ఇక్కడికి వచ్చి నుంచున్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? అందరం నుంచుంటాం, పాదాల మీద పడతాం, తర్వాత ఆయనకి ఏం కావాలో అది ఇస్తాం, అవునా? సేవ చేస్తాం లేదా? అప్పుడు సేవాభావం అనేది స్వాభావికంగా ఉంటుంది. ఎలా సేవాభావం అంటే వాళ్ళల్లో రకరకాలుగా చేయవచ్చు సేవ. వాళ్ళల్లో ఈశ్వరుణ్ణి దర్శిస్తూ సేవ. ఏదో ఒకటి 4 రూపాయలు అటు పడేద్దాం అలాగా, వాళ్ళల్లో ఈశ్వరుణ్ణి దర్శిస్తూ సేవ వాడిని చేరినట్లే అవుతుంది. అప్పుడు ఆయన ఈశ్వరునిగా చూసామనుకోండి, మనం స్వాభావికంగా అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడంటే అందరికీ మనం అందరి మీద మనకి సేవాభావం. అందరి మీద అంటే ఊరంతా ప్రపంచం అంతా చేయలేం కదా, మన యొక్క అర్హత పట్టి ఎంత చేయగలమో అంత. కానీ ఈ భావంతో, సేవాభావంతో, ఇప్పుడు మన పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు అలాగా, అందరి పిల్లలలోనూ ఉంది ఒక్కలే, ఎవరో ఈశ్వరుడే. మనం ఈశ్వరుడిగా గుర్తించామంటే ఇది సహజం అవ్వాలి. సమర్పణం అనేది ఉండాలి. సమర్పణ ఉందంటే అందరిలోనూ ఆయన్ని దర్శిస్తూ ఆయన సేవ చేయాలి. చిక్కప్ప గారు నిద్రపోతున్నారా? వింటున్నారా? వింటున్నారు. రైట్. 2 ఇంతేనా? ఇంకా ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ 2 పాస్వర్డ్లు ఉండాలి చేతిలో. ఫస్ట్ ధర్మం పాటించాలి, అప్పుడు రెండోసాట ఈశ్వరుడిగా మనం గుర్తించాంగా. మనం నిజంగా గుర్తించామా అన్నాం అనుకోండి, గుర్తిస్తే ఈశ్వరుడు అక్కడితో ఆగడు, ఇంకొంచెం ముందుకు దోస్తాడు ఆయన. ఇంకొంచెం ఎవరో లేవకూడదు, ఎక్కడికి తోస్తారు ఆయన? 3 చెప్పండి. ఈశ్వరుడు అసలు నిజమైన తత్వానికి నువ్వు ఎక్కడికి వచ్చినా తత్వం అంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారనుకోండి, ఇక్కడ వరకు రావటం అంటే ఏంటి? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది, చిత్త నైశ్చల్యం కూడా ఉంది. నైశ్చల్యం అంటే ఏం లేదు, ఏకాగ్రత. ఇప్పుడు ఈశ్వరుడు, మీరు ఒక 5 నిమిషాలు ఈశ్వరుడిని నేను ధ్యానం చేస్తాను కూర్చున్నారనుకోండి ఇంటికాడ, ఫస్ట్ మనం చేయాల్సింది రాముల వారి ముఖం మీద కాదు, ఆయన ఈశ్వరుడు అనేది ఫస్ట్ మనం సంకల్పం తీసుకోవాలి. నేను ఎవరి ముందు నేను కూర్చున్నాను? ఎవరైతే సృష్టి స్థితి సంహార మూర్తియో ఆయన ముందు. ఇప్పుడు నా మనసు ఆయన ముందు కూర్చున్నాం, నా మనసు వేరే పని దగ్గరికి వెళ్తుంది. ఎందుకే అక్కడికి వెళ్తావు? ఆయన వల్ల అన్నీ అవుతాయి, నువ్వు వేరే దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈశ్వరుడు ముందు నేను కూర్చున్నా అన్నారు అనుకోండి, అప్పుడు మనసు ఏం చేస్తుంది? చుప్ అయిపోతుంది, భయపడుతుంది. అవునా కదా? అంటే ఏంటి దాని అర్థం? మనం ఈశ్వర యొక్క భక్తి వల్ల మనలో చిత్త నైశ్చల్యం అంటే ఏకాగ్రత వస్తుంది. అవునా? ఏకాగ్రత. తర్వాత ధర్మం, ధార్మికంగా మనం జీవించడం వల్ల మనలో ఏమొస్తుంది? ధర్మం. చిత్తశుద్ధి. చిత్తశుద్ధి వచ్చింది, చిత్త నైశ్చల్యం, ఏకాగ్రత వచ్చింది. ఈ 2 మనం సంపాదించాం. ఈ 2 మనలో వచ్చినాయి అని ఈశ్వరుడికి అనిపించింది అనుకోండి, అప్పుడు ఇంకోటి అవుతుంది. ఏమవుతుంది? ఆయన స్వరూపం ఏంటో ఆయన తెలియజేయాలని ఆయన ఇష్టపడతారు. ఇంకా అక్కడితో ఆగదు. ఆయన స్వరూపం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అనిపిస్తుందా? లేదుగా.
రాములు వారి యొక్క స్వరూపం ఈశ్వరుడే ఈ రకంగా వచ్చారు. ఈశ్వరుడి యొక్క స్వరూపం ఏంటి అది ఎలా తెలుస్తుంది మనకి? ఈశ్వరులు వారు ఎలా వస్తారు? ఇప్పుడు హనుమంతులు వారికి ఇవన్నీ ఉన్నాయా? రాములు వారు వచ్చారా? వచ్చి ఏం చేశారు తర్వాత? ఆయనకి జ్ఞానోపదేశం చేస్తారు. అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈశ్వరుడు గురుప్రాప్తి అంటే ఆయన ఎవరో ఒక గురువుని అక్కడ పంపిస్తారు. ఎవరినైనా సరే మీ అందరికీ మీ గురువులు ఉన్నారు కదా, గురు రూపంలో మీ ముందుకు వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఒకే ఒక పని. గురువు అంటే గురువుకి వేరే పని లేదు. ఏంటి పని? ఈశ్వరుడు చెప్పిన పని ఒకే ఒక్కటి. ఏంటది? ఈశ్వరుడి యొక్క స్వరూపం ఏంటి అని తెలియజేయడం. అవునా? అప్పుడు ఏమని తెలియజేస్తారు గురువు? ఎవరు ఈశ్వరుడు? ఎవరు ఈశ్వరుడి యొక్క స్వరూపం ఏంటి? సచ్చిదానంద మూర్తయే. అవునా? మనం ఇందాక మన అష్టోత్తరంలో కూడా వచ్చిందిగా సచ్చిదానందం. ఇప్పుడు మనం ఏ సహస్రనామం తీసుకున్నా అక్కడ సచ్చిదానందం. ఇప్పుడు మహాదేవ్ ఇక్కడే మీరు ఇందాక అన్నారే, మహాదేవ్ యొక్క స్వరూపం ఏంటంటే సచ్చిదానందం. మీరు కావాలంటే వాళ్ళ అష్టోత్తరాలు కానీ లేకపోతే సహస్రనామాలు కానీ చూడండి, దేవిని తీసుకున్నా సరే సచ్చిదానంద మూర్తయే. వీళ్ళందరూ సచ్చిదానందం యొక్క ప్రకట రూపం అంటారు. సత్ చిత్ ఆనంద్. ఏంటి సచ్చిత్ ఆనంద్ అంటే సచ్చిదానందాన్నే మనం రాసుకున్న పేరు ఓం. ఓం అంటే ఏంటి? ఈశ్వరుడి యొక్క సిగ్నేచర్ అది ఓం. ఈశ్వరుని సైన్యం అంటే ఏం చేస్తారు? ఆయన మీరు ఆటోగ్రాఫ్ ఇచ్చారనుకోండి, ఆయన ఓం అని రాస్తారు. ఓంలో అన్నీ ఉన్నాయి. ఈ సచ్చిదానందమే అక్కడ ఓం అంటే. ఈ సచ్చిదానంద స్వరూపాన్ని గుర్తించటం అన్నమాట ఇక్కడ మూడోది. ఈ సచ్చిదానందం అనగానే ఏం అర్థం కాకపోతే ఏ గొడవ లేదు. ఎందుకని? దాని గురించి మనం డీటెయిల్గా ఏం చూస్తలా. ఇక్కడ ఇప్పుడు ఇవాళ చర్చ ఇక్కడ వరకు. అంటే మన రాములు వారిని ధార్మికంగా తెలిస్తే, తర్వాత ఆయన ఈశ్వరుడిగా గుర్తిస్తే, అప్పుడు దానిలో మనకి సద్గుణాలన్నీ వస్తే అప్పుడే ఆ టైంలో మనకి గురువు అంటే మేము గుర్తించాలి కూడా గురువు అని గుర్తిస్తే అప్పుడు అక్కడ జరిగే సంభాషణలో మనకి తెలిసేది ఆయన యొక్క స్వరూపం ఏంటని. ఓకే, ఈ రాములు వారి తత్వం. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ. నేనేమన్నాను? అక్కడికి వెళ్లకుండా మనం ఇక్కడుంటూ ప్రాణ ప్రతిష్ఠ కన్నా అక్కడికి వెళ్ళిన దానికన్నా ఎక్కువ మనం పొందగలం అని అన్నా కదా. మీరు అడగాలిగా మరి ఎలా పొందుతాం అంటే ఫస్ట్ ఈ తత్వం తెలుసుకుందాం. తత్వంతో ఆగలేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రాణ ప్రతిష్ఠ యొక్క తత్వం ఏంటి? ఇప్పుడు అక్కడ ఈశ్వరుడుగా ఉన్న సృష్టి స్థితి సంహార మూర్తిని మంత్ర రూపంగా మనం ఆవాహించాం. ఆవాహించి మీరేంటి అక్కడ కూర్చున్నారు? ఆయన్ని ఆవాహించి మన కోసం ఈ రామ్ లల్లా రూపంలో రండి అని మనం ప్రార్థించాం. అదే కదా ప్రతిష్ఠ. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రాణం ఇచ్చాం మనం. అంటే మనందరి తరపున ఆయన అక్కడ అందరూ కలిసి ఆ మంత్రాల ద్వారా ఆవాహించారు. ఆ రోజు మంత్రాలు విన్నాంగా మనం. మంత్ర సహాయంతో ఆవాహించారు. ఎవరిని? ఈశ్వరుడు వస్తాడా రారా? వస్తాడు. కరుణామూర్తి కదా. మనకి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో వస్తాడు. ఆయన రెడీగా ఉన్నారు మనం ఆవాహించడానికి. మనం మొత్తం దేశం అంతా కలిసి ఆవాహించాం. రాకుండా ఉంటారా? వచ్చారు రామలల్లా రూపంలో అక్కడ కూర్చున్నారు. ఆ ముందు దాన్ని ఏమంటాం? ఒక శిల అంటాం. తర్వాత ఏమంటాం మనం? దేవుడే. అంతే కదా. ఆయనకి అన్నీ ఇప్పుడు మన దీని ప్రకారం అంతే కదా. ఆయన పొద్దున స్నానం కాడి నుంచి అన్నీ చేస్తాం. ఎందుకని? ప్రాణం ఉంది ఇప్పుడు అక్కడ. గట్టిగా వచ్చితే నొప్పి అవుతుందేమో. మీకు తెలుసా? స్వామికి తెలుసు. ఆయనకి ఇప్పుడు అక్కడ పెడతారు కదా. అదే కనుక
చల్లగా వేడిగా లేకుండా చూసి పెడతారు మామూలుగా. కాలుతుంది మనకు ఎలాగో అలాగే పెడతారు అక్కడ ఆ భావంతో. అక్కడ గంగోత్రిలో అక్కడ హనుమంతుల వారి ఇది ఉంటుంది మరి ఉన్న ఆశ్రమంలో. ఈ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేపాటికి మొత్తం షాల్, తర్వాత ఇంకా చలి పెరిగిపోతాయంటే స్వెటర్ టోపీ కూడా పెడతారు. ఎవరికి? హనుమంతుల వారు అక్కడ. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే అదే అర్థం. భక్తి అక్కడ ఉన్నారు ఆయన, అంతేగాని అక్కడ ఏదో మూర్తి కాదు, అక్కడ ఉన్నారు ఆయన. ఆయన్ని చూస్తాను. ఇప్పుడు మనం తిరుపతి కూడా అంతే కదా, తిరుపతి బాలాజీలో పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు అన్ని అక్కడ ఉన్నట్టే జరుగుతాయి అక్కడ. సో ప్రాణ ప్రతిష్ఠ అంతేనా అన్నాం అనుకోండి. మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఆ మూర్తిలో ఒక జీవం వచ్చింది. ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహం మనకుంటే మనలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఎవరు? గురు. ఎందుకు మనం ఇక్కడ ఇప్పుడు అందరూ అనొచ్చు కదా, ఇక్కడ మనం ఈ రాములు వారినో లేకపోతే మహాదేవునో పెట్టకుండా మీరేంటండి ఆయన ఎవరినో పెట్టారు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి మీరేం చెప్తారు? రాములు చూపించాడు గురుగారు. రాములు ఆ ఈశ్వరుడి యొక్క స్వరూపం తెలియజేశారు కాబట్టి ఆయన అంటే మనకి ఇంత ప్రేమ. ఏం చేశారు ఆయన శిష్యుల్లో ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఎవరు? గురువు. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయటం అంటే ఏంటి? ఏదో మనం అక్కడ చేసాం అది బాగానే ఉంది. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఇప్పుడు మన స్వరూపం ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి కదా. అక్కడ అందరి స్వరూపం ఒకటి అవుతుంది అనమాట. ఇప్పుడు మన అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు అంటున్నావా? ఈశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు హనుమంతుల వారు ఏం చేశారు? నీలో ఉన్నాడా అంటే ఆయన తీసి చూపించారు. అలా ఇప్పుడు మనలో ఉన్నారా అంటే మనం తీసి చూపించడం అంటే మనలో ఉన్నారా? మనలో లేరు, ఒట్టి హనుమంతుల్లోనే ఉన్నారంటే కాదు, మనలో కూడా ఉన్నారు. ఎలా ఉన్నారంటే సచ్చిదానంద రూపంలో మనలోనూ ఉన్నారు. అది మనం తెలుసుకున్నామంటే అప్పుడే మనం జీవించి ఉన్నట్టు. అదేంటి? ధార్మిక విలువలు లేకపోతే మనం మనుషులమేనా? కాదు. మానవత్వం రావాలంటే ధార్మిక గుణాలు ఉంటాయి, లేకపోతే మనం జంతువులతో సమానం. అవునా కదా? అక్కడ ఒక ప్రాణ ప్రతిష్ఠ అయింది. తర్వాత ఈశ్వరుని గుర్తించకుండా బతుకుతే చస్తే అంటారా లేదా? అంటారా మామూలుగా? ఈశ్వరుని గుర్తించారు, అది ఇంకో ప్రాణ ప్రతిష్ఠ అయింది. అంతేకాదు ఈ జడ శరీరాన్ని నేను అనుకుంటావేంటి నువ్వు? దీంతో ఒక చైతన్యం ఉంది కదా, అన్నీ తెలుసుకునే చైతన్యం. ఆ ఎరుక ఉందా లేదా? ఉంది. ఎలా ఉందా ఎరుక? ఎరుక ఉంది అంటే అదే సచ్చిత్ అంటే. ఎలా ఉంది? అనుభవంలో ఎలా ఉంది? అనంతంగా ఉంది సచ్చిదానందం. ఎక్కడ ఈ సచ్చిదానందం ఎక్కడుంది? నాలో ఉంది అనేది అనుభవపూర్వకంగా గ్రహించామనుకోండి, అప్పుడు మన ప్రాణ ప్రతిష్ఠ సంపన్నమైనట్టు. అవునా? రాముల వారి ఉద్దేశం అదే, మన ఇక్కడ వరకు తీసుకురావటం కోసం. సో మనం ఇవాళ ఏం అర్థం చేసుకున్నాం? రాములు వారు ఎవరు, ఆయన తత్వం ఏంటో తెలుసుకున్నాం, ఈశ్వరుడు అని తెలుసుకున్నాము. ఈశ్వరుడు అని తెలుసుకున్నాం. తర్వాత ప్రతిష్ఠ గురించి తెలుసుకున్నాం. అవునా? ఎంత భాగ్యం ఇచ్చిన రాముల వారికి, గురువులకి నమస్కరిస్తూ లేదు పర్వాలేదు బయలుదేరుతున్నారు. మీరు వెళ్తున్నారా? బాగుంది.